ఉపాధ్యాయ ఉద్యోగులకు 30% ఐఆర్ ఇవ్వాలని పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షులు మిట్టా కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఎన్జీఓ హోంలో ఆదివారం జిల్లా పీఆర్టీయూ కార్యవర్గ సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా కృష్ణయ్య పాల్గొని మాట్లాడారు. ప్రతి వేసవిలో నిర్వహించే బదిలీల్లో కనిష్టంగా 2 గరిష్టంగా 8 విద్యా సంవత్సరాలను పరిగణనలోకి తీసుకోవాలని అన్నారు. అన్ని రకాల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని అన్నారు. పలు విద్యా సమస్యలపై చర్చించి తీర్మానాలు చేశారు. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా పీఆర్టీయూ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా చింతాడ ప్రదీప్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా బండి నోకరాజు, కార్యనిర్వాహక అధ్యక్షుడు పి ఏడుకొండలు, రాష్ట్ర కౌన్సిలర్లుగా సిహెచ్ శ్రీనివాస్, ఎన్కే సుబ్బారావు, సిపిఎస్ కన్వీనర్గా వాకాడ చిన్నాలని ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారిగా పి రాజారావు వ్యవహరించారు. అంటే ఫౌండేషన్ స్కూల్ అంటే PP1, PP2 ప్లస్ 1-2 పాఠశాలలు అక్కడ ఉండడం జరుగుతుంది. అదేవిధంగా బేసిక్ పాఠశాల అంటే ప్రజెంట్ ఏ విధంగా విద్యా వ్యవస్థ ఉందో 5 తరగతులు ఉంటాయి. అక్కడ టీచర్ల సంఖ్యతో పరిమితి లేకుండా ఆర్టీఐ ప్రకారం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మోడల్ స్కూల్స్ అని 10 మేజర్ పంచాయతీకి ఒక మోడల్ స్కూల్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అక్కడ విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా తరగతికి ఉపాధ్యాయులు ఇచ్చే పరిస్థితి ఏర్పడతా ఉంది. అక్కడ 5 తరగతులకు 5 మంది ఉపాధ్యాయులు ఇస్తారు. అదేవిధంగా ఒక PSHM కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒకే పంచాయతీలో 3 రకాల పాఠశాలలు ఉండడం వల్ల విద్యార్థులు ఎక్కడ చదవాలనే మీమాంస ఏర్పడినప్పుడు, ఎందుకంటే ఆ ఒక మేజర్ పంచాయతీలో మోడల్ స్కూల్కు, బేసిక్ స్కూల్కు, ఫౌండేషన్ స్కూల్స్కు కనీసం 1-2 కిలోమీటర్ల పరిధి రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ మోడల్ స్కూల్లో 5 తరగతులు 5 ఉపాధ్యాయులు ఉన్నారు కాబట్టి అక్కడ విద్య నాణ్యమైన విద్య లభిస్తుంది. మాకు అక్కడే కావాలనుకుంటే కూడా ఆ విద్యార్థులకు ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కల్పిస్తామని చెప్పి గౌరవ మంత్రులు చెప్పడం జరిగింది. తప్పకుండా విద్యార్థులకు కల్పిస్తారు. బట్ అదేవిధంగా ఈ PP1, PP2 స్కూళ్ళు ఆ మోడల్ స్కూల్లో విలీనంగా అంటే ఏ పాఠశాల కూడా ప్రభుత్వం మూసివేదని మంత్రిగా రాసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఈ ప్రాథమిక విద్య అంతటి కూడా పూర్తిగా తెలుగు మాధ్యమంలో మాతృభాషలో ఏర్పాటు చేసే విధానాన్ని వచ్చే సంవత్సరం ఏర్పాటు చేస్తారు. అయితే హై స్కూల్స్లో మాత్రం తప్పకుండా ఇంగ్లీష్ మాధ్యమంలో బోధన ఉంటుంది. అంటే గతంలో ఇప్పుడు మెట్రిక్ తర్వాత +2 అనే స్కూల్ లేకుండా గతంలో మాదిరిగా ప్రాథమిక విద్య 1 నుంచి 5 వరకు, 6 నుంచి 10 వరకు హై స్కూల్ విద్య, ఉన్నత పాఠశాల విద్య, తర్వాత సపరేట్గా జూనియర్ కాలేజ్ వ్యవస్థలు ఒక మండలాలకు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అక్కడ ఎక్కడైతే ఇప్పుడు ఈపీ స్కూల్గా ఉన్నాయో అక్కడ 6, 7, 8 తరగతులు 60 నుంచి స్ట్రెంత్ ఉంటే ఆ పాఠశాలను హై స్కూల్గా ఏర్పాటు చేయడం జరుగుతుంది. 60 తగ్గితే వాటిని రద్దుపరిచి వేరే స్కూల్లో విలీనం చేయడం జరుగుతుంది. మరి ఈ విధంగా ఒకటే విద్యాశాఖ మంత్రి గారు ఒకటే కోరుతున్నారు, నాకు రిఫార్మ్స్ కావాలి, ఏదైనా నాకు రన్నింగ్ అవుట్పుట్ కావాలి, నేను ఎంతకైనా ఏ ఖర్చు పెట్టడానికి మౌలిక వసతులు కానీ విద్యారంగంలో ఏ మార్పులు ఇచ్చే సారాంశంతో ముందుకెళ్తాను. మేము ఏదైనా మేము చెప్పిన జరగని అవాదన మాకు అవసరం లేదు. మేము కూర్చొని ఒక సౌద్ర వాతావరణంలో మనం చర్చ జరిపి ఖచ్చితంగా విద్యా వ్యవస్థ మార్పులు తీసుకురావాలి. ఖచ్చితంగా భారతదేశంలో విద్యా వ్యవస్థలో ఏదైనా మార్పు వచ్చే విద్యా వ్యవస్థ గురించి ఆలోచించాలంటే అది మొత్తం దేశం యావత్తు భారతదేశం ఏవైపు చూడాలి. ఏవైపు చూడాలంటే విద్యా సంస్థలు రావాలి, ఆ మార్పు రావాలి. అది మీతోనే సాధ్యము, నాతో కాదు. మేము కలిసి ప్రయాణం చేస్తే తప్ప ఆ మార్పు రావాలి. గౌరవ మంత్రి గారు చెప్పడం జరిగింది. ఆ విధంగానే ఖచ్చితంగా సలహాలు ఇస్తాము. మరి బకాయిల విషయం కూడా చక్కగా మాట్లాడితే ఖచ్చితంగా ఆర్థిక ఇబ్బందుల వల్ల ప్రభుత్వం చేయలేకపోతున్నాం. వచ్చే సంవత్సరంలో మరి ఖచ్చితంగా మీకు రాబోయేటువంటి ఏపీజీలే కానీ, పిఎల్ కానీ, సాలీలు కానీ 2 కూడా వచ్చే విద్యా సంవత్సరంలో తప్పకుండా మీకు న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది. మెయిన్గా ఏం చెప్పామంటే అన్ని సంవత్సరాలైనా కానీ గత సంవత్సరం PRC బకాయిలు కూడా ఇప్పుడు పెండింగ్లో ఉన్నాయి. ఖచ్చితంగా మాకు PRC కమిషన్ ఇంతవరకు వేయలేదు, వేసినా ఎవరు జాయిన్ కాలేదు. కాబట్టి తక్షణమే మాకు PRC పన్ను PRC లేట్ అవుతుంది. కాబట్టి తక్షణమే 30% IR ఇవ్వాలని చెప్పి మేము అక్కడ మంత్రి గారు చెప్పినాం. ఇప్పుడు ఈ సమావేశం కూడా ఖచ్చితంగా 30% IR చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మరి ఈ సమావేశంలో ఈ కాకినాడ కౌన్సిల్ సమావేశంలో మరి కాకినాడకు సంబంధించి అధ్యక్ష ప్రధాన గారిని రాష్ట్ర బాధ్యుడికి సమావేశం ఎన్నుకోవడం జరుగుతుంది. ఆ